హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఏపీలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుందనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం టీడీపీ, జనసేన అలయన్స్ ఉంది కదా! అది వస్తే మంచిగుంటది. అంటే చంద్రబాబు నాయుడు. అలయన్స్ ఉంది కదా! ఓకే. చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుంది? డెవలప్‌మెంట్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైము అమరావతి అనేది క్యాపిటల్‌గా ఇనిషియేట్ చేశారు. సో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వస్తే అక్కడి నుంచి దాని కన్‌స్ట్రక్షన్ ఏమన్నా స్టార్ట్ చేసి అమరావతి మన విజయవాడ, మంగళగిరి అదంతా హబ్ ఉంది కాబట్టి ఎలాగో కొంచెం చంద్రబాబుకి ఐటీ మీద నాలెడ్జ్ అలా ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి కొంచెం మంచిగా డెవలప్ అవుతుంది. ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. ఓకే. అలా ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలన్నారు కదా! మరి ఈ విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది. ఆ వలస అనేది ఆగిపోతుందా? వలస అనేది ఎప్పుడైనా వెళ్తూనే ఉంటారు ఎక్కడికెళ్ళే వాళ్ళు అక్కడ. కాబట్టి ఏపీ పరంగా కొంచెం ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కొన్ని హామీలు ఇస్తున్నారు. సేమ్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న 6 గ్యారంటీల ప్రకారమే అక్కడ కూడా చేసి చూపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి అవి హామీలను నెరవేర్చుకుంటాడా? నెరవేరుస్తారని అనుకుంటున్నాను. నెరవేర్చుకుంటారనుకోవచ్చు. అండ్ ఇంకొకటి అదే కాకుండా మనకి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు యువగలం. సో, ఆ పాదయాత్ర అనేది ప్రజల్లో ఎంత వరకు ప్రభావితం చేస్తుందనుకోవచ్చు? చాలా వరకండి. లాస్ట్ టైము నారా లోకేష్ వచ్చిన తర్వాత ఫస్ట్‌లో అతనికి మాట్లాడడం సరిగ్గా తెలవదని చెప్పేసి బాగా ట్రోల్ చేశారు. తను కూడా చక్కగా లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం మనం కొంతకాలం నుంచి అతను మాట్లాడే విధానం గానీ, అంతా కూడా చాలా వరకు చేంజ్ వచ్చింది. సో, ఈసారి కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ ఉంటదనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్‌తో పొత్తులో పెట్టుకున్నారు గదా! మరి పవన్ కళ్యాణ్‌కి ఏమైనా అంటే పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా? పదవి ఇచ్చే ఛాన్స్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అలయన్స్‌లో ఉన్నారు. ఎవరి సీట్స్ ఎక్కువ వస్తే వాళ్ళు సీఎంగా అవకాశం ఉంటుంది. సో, పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా చాలా మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి 2047 విజన్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మరి ఆయనకుంది 5 ఏళ్ళు మాత్రమే. మరి 2047 ఎలా చేయగలుగుతారు? ఈ 5 ఇయర్స్‌లో తను చేయగలిగింది చేశారండి. ఫస్ట్ 14లో చంద్రబాబు పార్టీ వచ్చింది. సో, చేయలేదని చెప్పేసి జనాలు అపోజిషన్‌గా జగన్‌కి అధికారం ఇచ్చారు. సేమ్ ఈ 2047 విజన్ అన్నాడు. క్యాపిటల్ కట్టేసి ఉద్యోగాల అవకాశాలు పెంచి డెవలప్‌మెంట్ చేస్తే మళ్ళీ ఇస్తారు. సో, ఆ విజన్ పాసిబుల్ అవుతది. లేదంటే మళ్ళీ చేంజ్ అవుతది. జగన్ చాలా ధీమాగా చెప్తున్నాడు గదా! వై నాట్ 175 అని చెప్పి. మరి వై నాట్ 175కి 175 వస్తాయా? రావండి. ఎన్ని రావొస్తాయి? ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు సరే డెవలప్‌మెంట్ లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు సేమ్ పార్టీ వాళ్ళు. సో, అతనిచ్చే సంక్షేమాల పథకాలకొచ్చినా గానీ పేదలకి అందరికీ ఇల్లు అని చెప్పాడు. సో, ఆ ఇల్లు ఇంతవరకు కన్‌స్ట్రక్షన్ గానీ, ఏది గానీ ఎటువంటిది లేదు. ఇంకా పథకాలొచ్చినా గూడా సరే అది గూడా ఒక 50% మెంబర్స్ అడిగితేనేమో ఫండ్స్ లేవంటారు. సో, ఇలాంటి అటు డెవలప్‌మెంట్‌లో ఫెయిల్ అయ్యి, ఇటు ఇచ్చే పథకాల్లో గూడా సగం సగం ఇస్తే ఎట్లా ఇస్తారు జనాలు? నమ్మడానికి ఏదో ఒక స్కోప్ ఉండాలి గదా! థాంక్ యూ అండి.